పట్టుమని 25 ఏళ్లు కూడా లేని యువకుడు. ధనవంతుడు కాదు, గొప్ప కార్పొరేట్ సంస్థ ఉద్యోగి కాదు. కానీ పేద విద్యార్థుల చదువుకు సహాయం చేయాలి అనే తపన కలిగినవాడు. సద్గుణాని. నిజంగా ఆయన గొప్ప సద్గుణాలు కలిగిన యువకుడేనని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని బాపూజీ కళామందిర్లో గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ గ్లోబల్ ఎంపవర్మెంట్ ఆర్గనైజేషన్ సేవలు నిరూపమానంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, హారిక కన్స్ట్రక్షన్స్ అధినేత హారిక ప్రసాద్, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం వ్యవస్థాపకులు నటుకుల మోహన్, భారత్ హ్యూమన్ రైట్స్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు మణిశర్మ, న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ అధినేత మణికంఠ, జేసీఐ మెయిన్ అధ్యక్షులు కూన అనిల్, ప్రముఖ నృత్యకారిణి నీరజ సుబ్రహ్మణ్యం, హెల్పింగ్ హ్యాండ్స్ అధినేత శ్రీధర్, జై శ్రీరామ్, ఏపీ విద్యార్థి సంఘం అధ్యక్షులు వివేక్ సాయి, స్వరూప, స్వచ్ఛంద సంస్థలు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ లో భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మీడియా మిత్రులకు, అలాగే పేరెంట్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పిల్లల స్టూడెంట్స్ అందరికి కూడా రావడం జరిగింది, రావడం జరిగింది. సో నేను ఎమ్మెల్యే కాకముందే నన్ను పిలిచి ఈ పిల్లలతో అవార్డ్స్ ఇప్పించారు ఆ రోజు. సో ఈరోజు 1 ఇయర్లో ఎమ్మెల్యేగా నాకు ఈరోజు మళ్ళీ పిలవడం జరిగింది. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నిజంగా వాళ్ళు పనిచేసుకుంటూ విద్యార్థులకి ఒక టాలెంట్ని వెలికి తీయాలని లాస్ట్ టైం అయితే ఫుల్ డే ఇక్కడే పెట్టి ఇక్కడే టెస్ట్ కండక్ట్ చేశారు లాస్ట్ టైం. ఈసారి ప్రతి స్కూల్స్లో మెరిట్ స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థులకి మనం ప్రోత్సహించినట్టు అవుతుంది. చాలా మంచి కార్యక్రమం. వారికి నేను ఇంకా హృదయపూర్వకంగా